క్రితం 2014లో జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ సందర్భంగా మరి సుదీర్ఘ కాలం పవన్ కళ్యాణ్ గారు పోరాటాలు పిలుప మరి 2024లో అధికారంలోకి వచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టి ఈరోజు ఉమ్మడి ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ లెవెల్లోని, పంచాయతీ లెవెల్లోని, అలాగే మిగతా శాఖల్లోని ఏ రకమైన అభివృద్ధి చేస్తున్నారనేది మనందరికీ తెలిసిందే. ఒక తరానికి సంబంధించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మనం అల్లూరు సీతారామరాజు గారు ఎలాగ మనం చెప్పుకుంటున్నామో, మన తర్వాత తరం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే పలానా తరంలో పవన్ కళ్యాణ్ గారు పనిచేశారని, ఆ వెనకాతలో మాలాంటి నాయకులందరం పనిచేద్దామని చెప్పుకోవడానికి చాలా సంతోషించే మహిళలకు, జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వెనకరండి అని పడట్లేదు నాకు అని వెనక్కి రావు.